అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనుషులు బతకాలంటే ఏ ఉన్నా లేకపోయినా ముందు నీళ్ళు ఉండాలి. కానీ ఈ ఈ ఏకొండూరు మండలంలో తండాలకి ఇతర గ్రామాలకి దాదాపు అన్ని కుటుంబాలకి గత 17-18 రోజులుగా నీటి సరఫరా లేక అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 3 రోజుల క్రితం నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు రమేష్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, భీమరావు నాయక్ గారు, పిక్లీ నాయక్ గారు, అలాగే గోపరాజు గారు, మునియ గారు, ఇతర పెద్దలందరూ కలిసి ఈ సమస్యను నా దృష్టికి తెచ్చినప్పుడు ఇది ప్రాథమిక సమస్య, ఇది ప్రాథమిక అవసరం. నీళ్లు ప్రతి వ్యక్తికి ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఈ ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల మీద ఉందని భావించి ఈ ప్రభుత్వానికి 3 రోజులు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 3 రోజులు ముగిసిన తర్వాత రాత్రి ప్రభుత్వం కదిలి ఈ రోజు ట్యాంకర్లు పంపించింది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటే, ఈ రోజు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా 4 ట్యాంకర్లు పంపించి మదుపు పెట్టాలనుకుంటే సాగదు. ఇంతకు ముందు ఒకటే, ఇప్పుడు ఒకటే. ఇంతకు ముందు లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు. ఒక్క రోజు నీళ్లు రాకపోయినా, ఒక్క పూట నీళ్లు రాకపోయినా, ఒక్క తండాకి నీళ్లు రాకపోయినా, ఒక్క ఇంటికి నీళ్లు రాకపోయినా, ఒక్క మనిషి నీళ్లు రాకుండా ఇబ్బంది పడ్డా మొత్తం జాతీయ రహదారిని స్తంభింపజేస్తాం, పరిపాలన వ్యవస్థని స్తంభింపజేస్తాం, అధికార పార్టీ నాయకుల్ని నిలదీస్తాం. ముఖ్యమంత్రి ఇంటికి ఏకొండూరు నుండి, తండాల నుండి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర చేస్తాం, ముఖ్యమంత్రి ఇంటికి కూడా ముట్టడిస్తాం. ఈ సందర్భంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, కేశినేని చిన్ని గారి నాయకత్వంలో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.